బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో 9.35 కోట్లు కాజేసిందని కేసు నమోదైంది. తన కొడుకుని నమ్మించి అశురెడ్డి అలాగే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక మొత్తాన్ని వసూలు చేశారని ఫిర్యాదు చేశారు షేక్పేట్ వాసి సత్యనారాయణ. తన కొడుకు డబ్బులతో కార్లు, ఫ్లాట్లు, బంగారం కొన్నారని ఆరోపిస్తున్నారు. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారని కంప్లైంట్ చేశారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైవి ధర్మేంద్ర 2018లో ఇండియాకి వచ్చినప్పుడు అశురెడ్డితో పరిచయం అయింది. అమెరికాలోకి చదువు పూర్తి చేసుకొని సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్కి వచ్చినట్లు ధర్మేంద్రతో అశురెడ్డి చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ఇటు ధర్మేంద్రను నమ్మించింది. అవసరాల పేరుతో డబ్బులు తీసుకొని దాని తర్వాత పెళ్లికి నో చెప్పడం, తప్పించుకొని తిరగడం మొదలుపెట్టింది. ఇటు కారు, బంగారం, ఆస్తులు ఇలాంటి అన్నీ కూడా కొనుగోలు చేయించుకొని తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని కంప్లైంట్ చేశారు. అదనంగా ఇటు అశురెడ్డి సిస్టర్ కూడా ఒక 50 లక్షల రూపాయలు తీసుకుందని ఇటు ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ. ప్రస్తుతానికి షేక్పేట్ వాసి సత్యనారాయణ తన కొడుకు కోసం అశురెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ 9.35 crores స్కామ్ చేశారు. మమ్మల్ని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు మొహం తిప్పేసుకొని తిరుగుతున్నారు కనిపించకుండా అంటూ కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ని కూడా మనం చూస్తున్నాం. ఇటు తెలంగాణ హైదరాబాద్ సిసిఎస్ హైదరాబాద్ పిఎస్లో సత్యనారాయణ అతను కంప్లైంట్ చేశాడు. తన కొడుకుని తనని చీట్ చేసినట్టు ఇటు 9.35 crores మొత్తంగా అశురెడ్డి మరి నిజంగానే వాస్తవంగా ఇన్ని డబ్బులు వసూలు చేసిందా? తన ఇన్స్టాగ్రామ్ వీడియోలు మనం చూస్తే కనుక తన ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో 50,000 లక్ష రూపాయలకు సంబంధించిన బ్యాగ్స్, యాక్సెసరీస్, లగ్జరీస్ లైఫ్ స్టైల్, హైఫై లైఫ్ స్టైల్, అంతగా డబ్బు ఎలా సంపాదిస్తుంది అశురెడ్డి? అంతగా డబ్బు అశురెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే సత్యనారాయణ ఎలా కంప్లైంట్ చేశారో దాని ప్రకారం తన కొడుకు దగ్గర 2018 నుంచి ఇప్పటిదాకా డబ్బులు వసూలు చేసిందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నాడు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అశురెడ్డి పైన ఏమని కేసు ఫైల్ చేశారు సత్యనారాయణ? దాంట్లో ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఎస్ కళ్యాణ్, ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్ లో కంప్లైంట్ అయితే రేజ్ అవ్వడం జరిగింది. దేవేంద్ర ఏదైతే సత్యనారాయణ ఆయన ఒక వ్యక్తి వెళ్ళి సిసిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అశురెడ్డి అనే మహిళ తన కొడుకుని వివాహం చేసుకుంటానని చెప్పి సుమారుగా కొంతకాలంగా నమ్మించి సుమారుగా 9.35 కోట్లు 9.35 లక్షల మేర నా కొడుకు దగ్గర నుంచి లాక్కోవడం జరిగింది. ఇటు పెళ్లి పేరిట షాపింగ్లు అంటూ, ఇటు బంగారం కొనుగోళ్లు, కొన్ని ప్లాట్ల రిజిస్ట్రేషన్, ఇలా పలుమార్లు ఎన్నో అంశాల మీద అన్నిటికీ చెప్పుకుంటూ కూడా 2018 నుంచి ఇప్పటి వరకు కొనసాగించుకుంటూ వచ్చింది. తీరా ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటామని అడగగా ఇప్పుడు ముఖం చాటేస్తూ తిరగడం జరుగుతూ ఉంది. దీనిపై సిసిఎస్ లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ధర్మేంద్ర అనే యువకుడు ఏదైతే అబ్రాడ్ లో ఉంటూ అక్కడ ఇంజనీర్ గా పనిచేస్తూ ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అశురెడ్డితో పరిచయం ఏర్పడడం జరిగింది. అశురెడ్డితో పరిచయం ఏర్పడిన తర్వాత అశురెడ్డి తను వివాహం చేసుకుంటానని చెప్పిందంటూ కూడా కంప్లీట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి కొంతకాలంగా ఈ టైం అయితే గడపడం జరిగింది. ఈ కాలంలోనే తన దగ్గర ఉన్న డబ్బు ఏదైతే ఉంటుందో, ఇంజనీర్ గా పనిచేశారు కాబట్టి తన దగ్గర నుంచి సుమారుగా ఎంత రాబట్టాలో అంత రాబట్టేట్టుగా ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. సుమారుగా అశురెడ్డి చెల్లి కూడా ఏకంగా 50 లక్షల మేర తన కొడుకు ధర్మేంద్ర దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ మేరకు సిసిఎస్ లో కంప్లైంట్ అయితే రేజ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అశురెడ్డి దీనిపై ఎలాంటి స్పందన లేదు, ఇంకా రియాక్షన్ అయితే వరకు ఇవ్వకపోవడం ఇంకన్ని అనుమానాలు లేవెత్తా ఉన్నాయి. దీనిపై పలుమార్లు పోలీసులు విచారణకు పిలిచినా కూడా హాజరు కావట్లేదంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి. దీనిపై సిసిఎస్ పోలీసులు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే చీటింగ్ కేసు ఏదైతే ఉందో, పెళ్లి చేసుకుంటానో నమ్మించి సుమారుగా 9.35 లక్షలు రాబట్టిందంటూ కూడా పెద్ద ఎత్తున ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇందులో సుమారుగా 3 కిలోలకు పైగా బంగారం, కొన్ని ప్లాట్లు, కొన్ని ఇళ్ల స్థలాలు, అన్ని విధంగా కొన్ని కార్లు, ఇవన్నీ కూడా కలిపి సుమారుగా 9.35 లక్షలు విలువ చేసే ఒక
విలువ గల ఈ సొమ్ముని అంతా కూడా నా కొడుకు ధర్మేంద్ర నుంచి ఈ అశ్విరెడ్డి అనే మహిళ బిగ్ బాస్ ఫేమ్తో తన నటించి అన్ని కూడా మా కొడుకుతో మాట్లాడి పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఇంత మేరకు డబ్బు లాగిందంటూ కూడా తన తండ్రి సత్యనారాయణ డైరెక్ట్గా ఇక లాభం లేదు, ఎన్నిసార్లు మాట్లాడినా ముఖం చాటేస్తా ఉంది, ఇక నేను మోసపోయానని గ్రహించిన సత్యనారాయణ కొడుకు తరపున చేసుకెళ్ళకుండా కొడుకు తరపున సిసిఎస్కి వెళ్ళి ఈ మేరకు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు మరి మొత్తం మీద ఈ 9 కోట్ల అనే వ్యవహారం ఏదైతే జరిగిందో దీనిపై పూర్తిగా పోలీసులు మొత్తం కూడా రాబడతారా లేదా అనే దానిపై క్వశ్చన్ రైజ్ అవుతోంది. మరి ఇప్పటి వరకు అశ్విరెడ్డి ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు అనే దానిపై పెద్ద ఎత్తున సినీ రంగంలో కూడా క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే గతంలో బిగ్ బాస్ ఫేమ్గా గతంలో రీల్స్ చేసుకుంటున్న తర్వాత బిగ్ బాస్ ఫేమ్కి వచ్చింది. బిగ్ బాస్ తర్వాత నుంచి కూడా కొన్ని షోస్ చేస్తూ ఉంది, హోస్ట్గా చేస్తూ ఉంది. కానీ ఒక్కసారిగా ఇంత ఆడంబర జీవితం ఎలా వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ సినీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ 9 కోట్ల వ్యవహారం రాగానే ఇదంతా కూడా అశ్విరెడ్డి నిజంగానే చేసిందంటూ తను స్పందించాలి, తన పైన వచ్చిన ఆరోపణలు ఎదుర్కోవాలి, లేదంటే తనపై సినీ రంగంలో కూడా తనపై వేటు వేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున సినీ రంగంలో చర్చ నడుస్తూ ఉంది. మరి ప్రస్తుతం షేక్పేటలోనే ఉన్న తన తండ్రితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తూ ఉంది మరి కాసేపట్లో. కానీ ఇప్పటి వరకు అశ్విరెడ్డి ఎందుకని రెస్పాండ్ ఇవ్వలేదు. సుమారుగా 1 కాదు 2 కాదు కోటి కాదు, సుమారుగా 9 కోట్ల 35 లక్షల్లో చెల్లి సగం పైగా 50 లక్షలు తీసుకుంది. ఇటు ప్లాట్లు, బంగారం ఈ రూపంలో కొంత 2018 నుంచి సుమారుగా ఇప్పటి వరకు సాగిన ఈ జర్నీ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆయన జత చేసి సిసిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యనారాయణ ధర్మేంద్ర వారి ఫాదర్ సత్యనారాయణ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. మరి ఈ 9 కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో అశ్విరెడ్డిపై వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మరి ఎందుకని సిసిఎస్లో ఇప్పటి వరకు ఆమె హాజరు కాలేదు, నిజానికి అతను ధర్మేంద్రతో ఉన్న పరిచయం గురించి ఎందుకని బయట పెట్టడం లేదు, దీని గురించి త్వరగా స్పందించాలి అశ్విరెడ్డి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. మరి సిసిఎస్లో నమోదైన కేసు ఎఫ్ఐఆర్ కాపీ మన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే అశ్విరెడ్డి దీని గురించి ఎలాంటి వ్యాఖ్యానించలేదు, దాని గురించి మాట్లాడడం లేదు. మరి సిసిఎస్ పోలీసులు పట్టుకునే లోపు అశ్విరెడ్డి ఇక్కడి నుంచి అబ్స్కాండ్ అయ్యే అవకాశం నేపథ్యంలో తనపై త్వరగా యాక్షన్ తీసుకోవాలి. తను ఇక్కడి నుంచి ఒకవేళ దేశాలు విడిచి పారిపోతే కనుక తన మన చేతికి చిక్కదంటూ సత్యనారాయణ కంప్లైంట్లో పేర్కొని తనని త్వరగా పట్టుకోండి అంటూ ఆ కంప్లైంట్ పదే ఇస్తూ మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. ఆధారాలన్నీ కూడా సేకరించి మీడియాకి ఇవ్వడం జరిగింది. మరి దీనిపై చూడాలి మరి సత్యనారాయణ ధర్మేంద్ర తరపు తన తండ్రి ఇచ్చిన కంప్లైంట్, సత్యనారాయణ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో సిసిఎస్లో దీనిపై సినీ రంగంలో కూడా పెద్ద యాక్షన్ తీసుకుంటా ఉంటూ చెప్తా ఉన్నారు. మరి చూడాలి అశ్విరెడ్డిపై యాక్షన్ తీసుకొని సుమారుగా 9,35 లక్షల రూపాయలని వసూలు చేసి తిరిగి సత్యనారాయణకి ఇస్తారా, లేకపోతే ఈ కేసు అశ్విరెడ్డి కేసు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా అబ్రాడ్ పారిపోయే అవకాశం ఉందా అనే దానిపై పెద్ద క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు అశ్విరెడ్డిపై 9.35 కోట్లు కాజేసిందని సిసిఎస్లో కేసు నమోదైంది. షేక్పేట్కి సంబంధించిన సత్యనారాయణ తన కొడుకు వైవి ధర్మేంద్ర కోసం 2018 నుంచి నా కొడుకుతో ఆమె ప్రేమాయణం నడిపించింది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నన్ను పెళ్లి చేసుకో, మనిద్దరం పెళ్లి చేసుకుందామంటూ ఇటు ధర్మేంద్రకు మాయ మాటలు చెప్పింది. నేను అమెరికాలో చదువు పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చాను సినిమాల్లో అవకాశాల కోసం అంటూ 2018లో పరిచయం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 9.35 కోట్ల డబ్బుని కాజేసింది. 3 కేజీల బంగారం, వెండి, కార్లు, ఫ్లాట్లు ఇలా ఎన్నో తన పేరు మీదకి రిజిస్టర్ చేయించుకుంది కొనిచ్చుకొని అంటూ ఇటు సత్యనారాయణ కేసును ఫైల్ చేశారు. నిన్నగాక మొన్న ఒక 3-4 రోజుల కింద అశ్విరెడ్డి ఇన్స్టాగ్రామ్లో సుమారు 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రిప్షన్గా పెట్టబోతున్నాను, సబ్స్క్రిప్షన్ని ఇవ్వబోతున్నాను, గెట్ రెడీ, రాబోయే రోజుల్లో కొత్త వీడియోలు అలాగే పోస్టులు పెట్టబోతున్నాను అంటూ ఆమె పెట్టింది. అలాగే తన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మనం ఒకసారి చూస్తే కనుక విలాసవంతమైన జీవితం, లగ్జూరియస్ లైఫ్ స్టైల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, డాల్స్ అండ్ గబానా ఇలాంటి బ్రాండ్స్, అలాగే బ్యాగ్స్ కావచ్చు, తను యూజ్ చేసే ప్రతి యాక్సెసరీ కూడా కొన్ని వేలు కొన్నిసార్లు లక్షల్లో కూడా ఖర్చు పెట్టి తన తల్లితోని కూడా ఆ వీడియోలు చేయడం, ఆ ప్రోడక్ట్స్కి సంబంధించి ఆ వీడియోస్ని చూపించడం, ఆ ప్రోడక్ట్స్ని చూపించడం, వాళ్ళ మదర్తో కూడా కొన్ని జోకులు చేయడం ఇలాంటివన్నీ కూడా అశ్విరెడ్డి చేసింది. మరి నిజంగానే వాస్తవానికి 9.35 కోట్లు అశ్విరెడ్డి కాజేసిందా? కాజేయకపోతే దానిపైన ఇప్పుడు ఆమె పెద్దవి ఎందుకు విప్పట్లేదు అంటూ సినిమాకు సంబంధించిన సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇటు సామాన్య ప్రజలు అడుగుతున్నారు. తన కొడుకుని నమ్మించి అశ్విరెడ్డి అలాగే ఫ్యామిలీతో సహా తన సిస్టర్, తన చెల్లి కూడా 50 లక్షల రూపాయలు ఈ ధర్మేంద్ర అలాగే సత్యనారాయణ
వాళ్ళ తండ్రి సత్యనారాయణ వీళ్ళ దగ్గర 50 లక్షల రూపాయలు తన చెల్లి కూడా వసూలు చేసిందంట. ఈ మొత్తానికి వసూలు చేశారని ఫిర్యాదు చేశారు షేక్పేట్ వాసి సత్యనారాయణ. తన కొడుకు డబ్బులతోనే కార్లు, ఫ్లాట్లు, బంగారం 3 కిలోల బంగారం అంట. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారు అంటూ ఇటు కంప్లైంట్ చేశారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇటు వైవి ధర్మేంద్ర. 2018 నుంచి వాళ్ళిద్దరికి పరిచయం. అప్పటి నుంచి ప్రేమ ఒక లవ్ అఫైర్ని నడుస్తుంది మా ఇద్దరి మధ్య అంటూ ఇటు ధర్మేంద్రకి తనే దగ్గరుండి ఉసిగొల్పినట్టు, ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, నాకు నువ్వంటే ఇష్టం అని ధర్మేంద్రకి చెప్పి నమ్మించి అవసరాల పేరుతో డబ్బులు తీసుకుందని ఆరోపిస్తున్నారు. దీనిపై మరి అశురెడ్డి స్పందిస్తుందా? ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ మోడల్ని స్టార్ట్ చేయబోతున్నాను, ఇంకా పోస్టులు వీడియోలు రచ్చ రచ్చ అంటూ 4 రోజుల కిందే వీడియో పెట్టింది. అంతకుముందు మరి తన ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, అంతగా సంపాదించిందా అంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అశురెడ్డి నిజంగానే మోసం చేసిందని మీరు భావిస్తున్నారా? తన విలాసవంతమైన జీవితానికి ధర్మేంద్ర ఫండింగ్ చేశాడు, తన దగ్గరే డబ్బులు తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపిందని మీరు భావిస్తున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే పెళ్లి చేసుకుంటాను అంటూ ఇటు ఫ్యామిలీ మొత్తం సత్యనారాయణ ధర్మేంద్రతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరో పక్కన అశురెడ్డి, దీనికి సంబంధించి అశురెడ్డి రెస్పాండ్ అయింది. తను రెస్పాండ్ అయి తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టింది. ఆ స్టోరీలో without my consent any news or false information that is passing through will be taken a severe legal action respect. తన కన్సెంట్ లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్తుంది. సో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సత్యనారాయణ అబద్ధం చెప్తున్నాడని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు అంటూ ఇటు అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న అశురెడ్డిని మీరు నమ్ముతున్నారా? ఎవరిని నమ్ముతున్నారు ఈ విషయంలో? నిజంగా తను ఎలాంటి తప్పుదం చేయకపోయి ఉంటే తను పెట్టాల్సిన స్టేటస్ ఏంటి, తను పెట్టాల్సిన స్టోరీ ఏంటి? నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, నేను ఎవరిని మోసం చేయలేదు అని స్టేటస్ పెట్టాల్సింది పోయి నా గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతానంటూ ఇటు అశురెడ్డి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అశురెడ్డి చేసిన ఈ స్టేట్మెంట్ ఎలా చూడాలి? వితౌట్ మై కన్సెంట్ ఎనీ న్యూస్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ విల్ బీ టేకెన్ ఎ సివియర్ లీగల్ యాక్షన్ రెస్పెక్ట్ అని చెప్తుంది. అంటే కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదా? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సబ్స్క్రైబ్ టు సీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని కూడా స్టేటస్, నెక్స్ట్ స్టేటస్. ఈ స్టోరీలోనే నెక్స్ట్ స్టోరీ ఏముందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం అంటూ ఒక పోస్ట్ను కూడా ఈ స్టోరీలోనే పెట్టింది. 2 hours ముందు ఈ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ జస్ట్ 29 minutes ముందు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం, ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం ఇంకొక స్టోరీ పెట్టింది. సో ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఎక్కడ అశురెడ్డి మాట్లాడట్లేదు. నా గురించి మీరు మాట్లాడితే కనుక లీగల్ ప్రొసీడింగ్స్ చేస్తాను అంటూ మాట్లాడుతుంది. ఎఫ్ఐఆర్ చేసిన సత్యనారాయణ తప్పు చెప్తున్నాడా? తన కొడుకు వైవి ధర్మారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను తప్పు చెప్తున్నాడా? లేకపోతే అశురెడ్డి ఈ కేసును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే తను ఇలాంటి స్టేట్మెంట్, ఇలాంటి స్టేటస్ పెట్టిందని భావిస్తున్నారా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అశురెడ్డికి నిజంగానే ఈ ఇష్యూలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నాకు ఈ ఇష్యూకి సంబంధం లేదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు అని చెప్పి పెట్టొచ్చు కదా. వాస్తవానికి ఏం ఉంది దాని వెనకాల ఇష్యూ? నిజంగానే వైవి ధర్మేంద్ర మీకు తెలుసా? సత్యనారాయణ అంటున్న మాటలు వాస్తవమా కాదా? మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడండి, స్టేటస్లో మాట్లాడండి. ఎందుకు మాట్లాడట్లేదు? దీనిపైన మీరేమనుకుంటున్నారో ఆర్టీవీ వ్యూవర్స్ కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియపరచండి.